హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అరుందీప్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మా కుటుంబ సభ్యులతో గడిపిన కొన్ని మధుర క్షణాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా మనం అనుకున్నట్లు జరగవు, కానీ ఆ క్షణాలను ఎలా ఆస్వాదించామనేది అసలు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏమంటారు? అదేంటంటే మేము రీసెంట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి కాకినాడ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఒక మంచి ప్లాన్ వేసుకున్నాం. పొద్దున్నే త్వరగా లేచి బీచ్కి వెళ్ళి సూర్యోదయం చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. తీరా అందరం రెడీ అయ్యి త్వరగా వెళ్ళేసరికి మబ్బులు వేసి సూర్యుడు కాదు కదా, కొంచెం వెలుతురు కూడా కనిపించలేదు. చాలా నిరాశగా అనిపించింది. అయ్యో, సన్ రైజ్ మిస్ అయ్యామని. కొంతసేపు మేము అలా కూర్చుని మేము పట్టుకెళ్ళి స్నాక్స్, వేడివేడిగా టీ తాగుతూ ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపు అలా గడిపాం. అయ్యా వచ్చాం కదా అని నిరాశపడకుండా మరలా మేమేమనుకున్నామంటే, దూరం వచ్చాం కదా సూర్యోదయం చూడలేకపోయామో అనిపించింది. కొంచెం నిరాశగా అనిపించినా కానీ వెంటనే ఒక విషయం అర్థమైంది. మన ఆనందం ఒక సూర్యోదయంపై మాత్రమే ఆధారపడలేదు కదా అని అనుకుంటూ అలా కొంతసేపు ఆ బీచ్ ఒడ్డున కూర్చొని అప్పటికి తీసుకువచ్చిన స్నాక్స్ అవి తింటూ కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు కాలక్షేపం చేసాం. అయితే అనుకున్నదొకటి అయినదొకటి అని అనుకోకుండా ఆ బీచ్లో ఆ చల్లటి గాలి మధ్య వేడి టీ తాగుతూ ఆ స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అప్పుడే అందులో ఒకరు, ఎంతసేపు ఇలా కూర్చొని మాట్లాడుకుందాం, ఏదైనా గేమ్ ఆడదామా అనుకున్నాం. ఈలోగా అందరి చూపు కబడ్డీపై పడింది. ఎందుకంటే కబడ్డీ బీచ్లో ఆడుకుంటే ఐస్కుల్లో చాలా బాగుంటుంది. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఆడితే ఇంకా బాగుంటుంది కదా. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే ఆడతారు అనుకున్నాం, కానీ కొద్దిసేపటికి పెద్దవాళ్ళు కూడా ఆడదామన్నారు. సో అలాగే ఆ కబుర్లు చెప్పుకుంటూ ఆ క్షణాలు నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించాయి. ఫ్యామిలీ మెంబర్స్తో చేసే చిన్న సంఘటనలు, చిలిపి పనులే చాలా మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. మీరేమంటారు? నాకైతే అలాంటి అనుభూతే కలిగింది. ఆ క్షణం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు బాధ్యతలతో పనులతో బిజీగా కనిపిస్తారు, కానీ అక్కడ మాత్రం అందరూ చిన్నపిల్లలా మారిపోయారు. ఆ ఆనంద క్షణాలు ఎలా గడిపామో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇలా మనము చిన్న మధుర క్షణాలు ఇలా మనం అలా క్రియేట్ చేసుకోవాలి. మేము అలా నిరాశ చెందకుండా ఏదో సరదాగా కొంతసేపు చిన్నపిల్లలం అయిపోయామనే భావన కలిగింది. మా హబ్బీతో అలాగే పిల్లలతో పెద్దవాళ్ళతో అలా గడపడం చాలా ఆనందం అనిపించింది. అంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం వెళ్ళే పని అనుకున్నట్టు కొన్ని జరగకపోవచ్చు. సో ఆ మూమెంట్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఆ మధుర క్షణాలని, ఆ జ్ఞాపకాలని మనమే క్రియేట్ చేసుకోవాలని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇలా మా హబ్బీ నేను పోటాపోటీగా కబడ్డీ ఆడా. తర్వాత మా ఫాదరు కబడ్డీ ఆడారు. ఆయన నిజంగా చిన్నపిల్లడు అయిపోయారు, అంత ఎంజాయ్ చేశారు. కబడ్డీ ఆడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొనడం చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. కొన్ని నిమిషాల పాటు అందరం కలిసి వయసుని మర్చిపోయి చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా విలువైనవి కదా. ఏమంటారు? డబ్బులు ఖర్చు పెట్టి చేసే ఎంజాయ్ కంటే కుటుంబాలతో కలిసి గడిపే ఈ చిన్న సంతోషాలు చాలా గొప్పగా ఉంటాయి. నాకు అలాంటి ఫీలే ఆ రోజు కలిగింది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ గేమ్ని బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసాం. అసలు గేమ్ ఆడుతున్నంతసేపు నిజంగా మేము మా వయసుని మర్చిపోయాం. బీచ్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఆనందంగా గడుపుతున్నాం. అది ఒక్కటి మాత్రమే అనుకున్నా. అంతసేపు చాలాసేపు నవ్వుకొని గేమ్ని ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేసాం. నిజంగా ఆ క్షణాలు
ఎందుకో మీతో అందరితో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో గడిపే క్షణాలు మనకి చాలా చిన్నగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ రోజు మేము అనుభవించే ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేదు. అలాంటి క్షణాలు మరలా మనం క్రియేట్ చేసుకున్న అలా కుదురుతుందని అయితే నేను అనుకోవటం లేదు. ఎప్పుడు అవకాశం దొరికితే అలా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపితే చాలని నా అభిప్రాయం. సో అలాగ మనం లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి. ఎంజాయ్మెంట్, చిన్న చిన్న ఆనందాలే నిజంగా చాలా జ్ఞాపకాలు ఉంటాయి మనకి, అవి చాలా మధుర క్షణాలు అవుతాయి. సో ఆ మెమరీస్ నేను చాలా క్రియేట్ చేసుకున్నాననే చెప్పాలి. ఆ బీచ్లో ఆడుతున్నంతసేపు నిజంగా ఒక 20 years బ్యాక్ వెళ్ళాం. సో అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో గడపడం నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. సంతోషం అంటే పెద్ద పెద్ద ప్లాన్లు కాదు, మన వాళ్ళతో కలిసి గడిపే చిన్న చిన్న క్షణాల్లోనే ఉంటుందని నాకు అనిపించింది. సో ఆ మెమరీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా నాకు అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో ఇలా బీచ్కి వెళ్ళి ఇలాంటి సరదా క్షణాలు గడిపారా? మీ అనుభవాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదా. నాకెందుకో ఈ మెమరీస్ చెప్పడం వలన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా స్పెండ్ చేయొచ్చు, చిన్న చిన్న మధుర క్షణాలు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలియచేయాలని నా ఉద్దేశం. సో మాకు అంత హ్యాపీనెస్ని ఇచ్చింది ఈ వీడియో. అయితే అంతటితో ఆగకుండా ఒక సెల్ఫీ వీడియో తీసాం. ఈ వీడియో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ నేను ఇలా చెప్పగానే మా వాళ్ళంతా కలిసి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ డాన్సులు చేస్తూ ఈ వీడియో కూడా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు అనుకోవచ్చు సోషల్ మీడియా కోసం అని, కానీ ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోయేలా నేను వీడియో షూట్ చేద్దాం అనిపించింది. సో వాళ్ళతో అలా సరదాగా గడిపే క్షణాలు నేను ఈ వీడియో ద్వారా మాత్రమే ఆ మధుర క్షణాలు మీకు చూపించగలను కదా. సో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపిన ఆ మధురమైన క్షణాలని ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో ఇలా బీచ్కి వెళ్ళి ఇలాంటి సరదా క్షణాలు గడిపారా? మీ అనుభవాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్తారు కదూ. ఆ రోజు మాకు సూర్యోదయం కనిపించలేదు, కానీ దానికంటే అందమైన మధుర క్షణాలు మా కుటుంబ సభ్యులతో కలిసి గడిపి ఆనందంగా గడపడం గొప్ప అనుభూతి. ఇలా కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు చాలామందికి చిన్నగా అనిపించవచ్చు, అవి అనుభవించే వాళ్ళకి మాత్రం చాలా మధురమైన క్షణాలు. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అరుణ్దీప్ వ్లాగ్స్కి సపోర్ట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ ఆల్ కోరుతూ మీ అరుణ్దీప్.